హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా కుస్కా రైస్ కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి. దీన్ని వన్ పాట్ రెసిపీగా కూడా అనుకోవచ్చు. సో ఈ కుస్కా రైస్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా? ప్రాసెస్ చూసే లోపైతే కుస్కా రైస్ అనేది పొడి పొడిలాడతా కన్నా కొంచెం అలా వెట్టిగా ఉంటేనే బాగుంటుందండి. పన్నీర్ సైడ్ డిష్ త్వరలో పోస్ట్ చేస్తాను. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని అలా కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. కుక్కర్లో చేస్తాను కాబట్టి. సో 1 స్పూన్ అయితే నేను అక్కడ బటర్ వేసుకున్నాను. బటర్ కొంచెం అలా మెల్ట్ అవుతున్నప్పుడే దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ రెండు మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు వేసుకోవాలి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, స్టార్ పువ్వు అండ్ షాజీరా వేసుకున్నానండి, నల్ల ఇలాచి వేసుకున్నాను అండ్ అనాస పువ్వు. అలా బిర్యానీ దినుసులు అన్నీ అయితే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్టోన్ పువ్వు అని మనకు దొరుకుతుందండి, కొంచెం హెయిర్ లాగా ఉంటుంది. సో ఆ స్టోన్ పువ్వు అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి, అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది కుస్కా రైస్కి. సో మంచిగా అయితే అలా పలావ్ దినుసులు అన్నీ మంచిగా అయితే హీట్ అయిన తర్వాత అంటే మంచిగా కూడా ఫ్రై అయిపోయినాయండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దినుసులు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. సో ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. చూసారా, మంచిగా మనకి లైట్ కలర్ చేంజ్ అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అప్పుడు ఏం చేస్తారంటే ఒక గుప్పెడు పుదీనాకు అండ్ ఒక గుప్పెడులో సగం అయితే కొత్తిమీర వేసుకోండి. కుస్కా రైస్కి పుదీనా ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు మంచిగా కొత్తిమీర పుదీనా కూడా మంచిగా అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. అవి మంచిగా మగ్గిపోయి ఫ్రై అయినట్టు అవ్వాలండి. సో ఇప్పుడు అయితే మంచిగా మగ్గిపోయి ఫ్రై అయిపోయినాయి. దాంట్లోనే ఒక 2 ఉల్లిపాయలు అయితే పొడుగుగా కట్ చేసుకున్నాను అండ్ ఒక 3 పచ్చిమిర్చి అలా చిలికలుగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే అలా ఉల్లిపాయ కూడా జస్ట్ మగ్గితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. కుస్కా రైస్ కంటే మనకి జస్ట్ ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది. సో అలా ముక్క మెత్తబడిపోయిన తర్వాత దాంట్లో 2 బాగా పండిన టమాటాలు కూడా కట్ చేసేసుకొని వేసుకున్నానండి. ఒక గ్లాస్కి ఒక టమాటా సరిపోతుంది కుస్కా రైస్కి. సో 2 టమాటాలు అయితే వేసేసుకొని నేను 2 గ్లాసెస్తో చేశానండి. సో మంచిగా అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే అలా ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి మంచిగా టమాటా కూడా మగ్గిపోతుందండి. సో చూసారు కదా, టమాటా ప్లేస్లో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టమాటా మీరు ఎక్కడైనా తీసేస్తారు పిల్లలు అనుకుంటే అక్కడ టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి, అలా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో టమాటాలు కొంచెం మంచిగా మగ్గిపోయినాయండి. నేను ఏంటంటే 2 గ్లాసులేమో బాస్మతి రైస్ ఒక అరగంట అయితే నానబెట్టేసుకొని అక్కడ వాటర్ అన్ని వంపేసి అయితే ఇప్పుడు ఆ తాలింపులో వేసేసుకున్నాను అండి. వేపుకుంటున్నాను ఇప్పుడు రైస్ అనేది, జస్ట్ ఒక 2 సెకండ్స్ వేపుకోండి అంతే. ఇప్పుడు చూసారు కదండి, అలా ఒక 2 సెకండ్స్ వేపుకున్న తర్వాత దాంట్లో నేనైతే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. కుక్కర్లో ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని. మీరు కనుక కొంచెం బాగా పొడి పొడిలాడుతూ తింటాము నార్మల్ రైసెస్ లాగా, అంటే మన బిర్యానీకి లాగా పొడి పొడిలాడుతూ తింటాం అనుకుంటే కుక్కర్లో చేసినట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పోయకుండా 1 గ్లాస్ పోసి 1.5 గ్లాస్కి హాఫ్ గ్లాస్ ఉంటుంది కదండి, హాఫ్ గ్లాస్కి ఇంకా తక్కువ పోయండి. అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. మా వారు కొంచెం పొలుగ్గా ఉంటే తినరండి రైస్ అనేది, కుస్కా రైస్. సో అందుకోసం నేను కొంచెం లైట్గా కొంచెం వెట్టిగా చేశాను, మనం నార్మల్ రైస్ వండుకున్నట్టు. సో మీకు నచ్చినట్టయితే 1 గ్లాస్ పోసుకొని లైట్గా కొంచెం తక్కువ పోసుకోండి, అలా అయితే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక 3 గ్లాసెస్ అయితే పోసుకున్నాను. పోసుకొని దాంట్లో కొంచెం లాస్ట్లో పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని నిమ్మరసం అయితే ఒక చెక్క పిండేసేసుకొని ఇప్పుడైతే విజిల్ పెట్టేశానండి. చెప్పాను కదండి, పొడి పొడిలాడుతూ రావాలనుకుంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ కొన్ని పోస్తే సరిపోతుంది. అప్పుడు మీకు లైట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం రైస్ ఎలా వండుకుంటాను అలా అయితే వండాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ కొలతతో పోసానండి. ఇలా నచ్చినట్టయితే ఇలా కూడా చేసుకోండి, బాగుంటుంది పన్నీర్ కాంబినేషన్ ఇలా చేసుకుంటే. అలా పొడి పొడిలాడుతా రైస్ కన్నా నార్మల్ బిర్యానీస్ మనం పొడి పొడిలాడుతా తింటాం కదండి, కుస్కా రైస్ అనేది కొంచెం ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే మాకు బాగా నచ్చుతుంది ఇలా అయితే. సో మనకైతే ఇంకా అలా ప్రెజర్ పోయిన తర్వాత అయితే రైస్ తీసానండి. రైస్ తీస్తే మనకైతే ఇలా రెడీ అయిపోయింది. సో ఈ కుస్కా రైస్ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. దీంతో పాటు కాంబినేషన్ నేనైతే కాజు పన్నీర్ రెసిపీ అయితే చేశానండి, అది త్వరలో పోస్ట్ చేస్తాను. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది 2 కాంబినేషన్ అయితే. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.